ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 రన్స్ చేసి 2 సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన తర్వాత రాహుల్ శతకంతో కలిసి 371 రన్స్ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచారు. అయితే ఈ విజయంలో ఆనందం ఆస్వాదిస్తున్న పంత్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. పంత్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించాడు. మూడో రోజు బ్రూక్ స్టోక్స్ బ్యాటింగ్ సమయంలో బంతి ఆకారం చెడిపోయిందని అంపైర్లను కోరగా వారు బంతి సరిపోతుందని చెప్పడంతో అసహనంతో బంతిని విసిరి కోపం తెలిపాడు. ఫలితంగా ఐసీసీ ఆయనను తీవ్రంగా మందలించి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. మరోసారి తప్పు జరిగితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది. గరిష్టంగా 50% మ్యాచ్ ఫీజు కోత, 2 డీమెరిట్ పాయింట్లు విధించే వెసులుబాటు ఉన్నా ఇప్పుడు 1 పాయింట్ మాత్రమే విధించారు. 24 నెలల్లో 4 పాయింట్లు చేరితే 1 మ్యాచ్ నిషేధం వర్తిస్తుంది.